అంటే మనం దుదంకర్ తెలుగు మూవీస్‌కి స్వాగతం. ఈరోజు మనం మంచి లవ్ సినిమా గురించి తెలుసుకుందామండి. ఫెంటాస్టిక్ లవ్ మూవీ. ప్లస్ ఇలాంటి నిజమైన ప్రేమ ఈ కాలంలో ఉండాలండి. ఒక అబ్బాయి అయినా సరే, ఒక అమ్మాయి అయినా సరే. అంటే ఇది ఒక ప్రేమించుకునే అంటే ప్రేమ అనేది ఎవరికీ సొంతం కాదండి. మనం మనసుకు నచ్చిన వాళ్ళతోని ప్రేమించుకోవచ్చు. బట్ ఆ ప్రేమను కాపాడుకోవాలి. ఆ ప్రేమించిన వాళ్ళు ప్రేమ దక్కకపోతే ఎలాంటి అఘాయిత్యాలు గానీ అలాంటివి చేసుకోవద్దండి. ఎందుకంటే నిజమైన ప్రేమ దొరికితే కాపాడుకోవాలి. అబద్ధం ప్రేమను ఎప్పుడు కూడా మనము దూరం పెట్టాలండి. సో ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. సో ఈ మనసంతా నువ్వే బ్లాక్ బాస్టర్ మూవీ అండి. ఉదయ్ కిరణ్ హీరో. అతని యొక్క జీవితం లోపల ఈ సినిమా మరపురానిది. పాపం అతని అకాల మరణం అందరికీ చాలా అణిచివేసిందండి, బాధ కలిగించింది. సో ఇతని యొక్క 3 సినిమాలు చిత్రం, నువ్వు నేను మనసంతా నువ్వే, ఈ 3 సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్ అండి. లవర్ బాయ్ మంచి పేరు తెచ్చుకున్న హీరో. కానీ చిన్న వయసులోనే పాపం ప్రాణగండం అయిపోయింది ఇతనికి. సో ఈ సినిమా అది అనదర్ మ్యాటర్. ఈ సినిమా విషయానికి వచ్చేసినట్లయితే మనము ఒక పల్లెటూరు లోపల హీరో తల్లి బతుకుతుంటారండి. నిరుపేద ఫ్యామిలీలో ఉంటారు వీళ్ళిద్దరు. హీరో చిన్నప్పుడు అదే ఊర్లో మన హీరోని రీమాసేన్ అన్నమాట. రీమాసేన్ వాళ్ళ డాడీకి ఇక్కడ డ్యూటీ ఉంటుంది. సో ఇద్దరు ఏదో ఇంటి పక్కన ఇల్లు ఉండడం వల్ల కొద్దిగా ప్రేమించుకుంటారు అన్నమాట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇతనికి వీళ్ళ డాడీ కూడా ఆ టైం లోపల మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నమాట. ఇద్దరు చిన్నతనంలోనే ప్రేమించుకుంటారు. సీన్ కట్ చేస్తే ఏమవుతుంది మనకు ఆ సినిమా ఒక స్టార్టింగ్ స్టోరీ. ఇద్దరు ప్రేమించుకుంటారు పిల్లలు. ప్రేమించుకున్న తర్వాత ఇక హీరోని వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హీరో కూడా పెద్దగా అయిపోతాడు అనమాట. పెద్దగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, విడిపోయేటప్పుడు హీరోని ఒక గిఫ్ట్గా ఇస్తుందన్నమాట. ఒక వాచ్ అనేది గిఫ్ట్గా ఇస్తుందన్నమాట, గుర్తుగా ఈ హీరోకు ఉదయ్ కిరణ్కు. ఆ వాచ్ గిఫ్ట్గా ఇచ్చుకుని ఆ వాచ్ని చూసుకుంటూ ఒక 15 వాచ్ గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత మనకు సినిమా పేరు పడడం జరుగుతుంది, మనసంతా నువ్వే. ఈ వాచ్ దగ్గర నుంచి సినిమా నడుస్తుందండి. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ ప్రేమ అలాగే పెద్దగా అయిపోతుంది. హీరోని మనసులో హీరో ఉండిపోతాడు, హీరో మనసులో హీరోని ఉండిపోతుంది. బట్ వాళ్ళిద్దరు కలుసుకోరన్నమాట. కలుసుకోవడమే ఈ సినిమా యొక్క ఒక సారాంశం అండి. ఈ కాలానుగుణంగా మనకు వస్తున్న కామెడీ అనేది సెంటిమెంట్ సూపర్ అండి. కామెడీ అంటే ఎక్స్ట్రాడనరీ, పాటలు అనేవి అల్టిమేట్ అండి. సూపర్ పాటలు అంటే హీరో వాళ్ళ డాడీ చంద్రమోహన్ ఉంటాడు, హీరోని వాళ్ళ డాడీ తనికెళ్ళ భరణి ఉంటాడు అన్నమాట. సో వాళ్ళిద్దరూ ఇక్కడ స్టార్టింగ్ వీళ్ళు చిన్న ఉన్నప్పుడు ఒక గుడిలో కలిసేవారు అన్నమాట. ఈ ఆంజనేయుని గుడిలో ఎప్పుడు కలిసేవారు. ఒక పెద్ద అయిన తర్వాత ఒక 15 years తర్వాత మళ్ళీ అదే గుడికి వస్తారన్నమాట వీళ్ళు. ఇక్కడ స్టార్టింగ్ ఒక 15 years తర్వాత మళ్ళీ అదే గుడికి వస్తారు ఇద్దరు. బట్ ఫస్ట్ హీరోని వచ్చి ప్రసాదం పెట్టి వెళ్ళిపోతుంది. తర్వాత హీరో వస్తాడు. హీరో ఏమనుకుంటాడు, అరే నా డార్లింగ్ వచ్చిందని, అంటే నా హీరోని వచ్చిందని అనుకుంటాడు అన్నమాట. అంతలోపల ఆమె కొద్దిగా ఇతను రాలేడని ఆమె వెళ్ళిపోతుంది అన్నమాట. సో అక్కడ ఇద్దరు ఎప్పుడు కలుసుకోరు వీళ్ళిద్దరు. ఫస్ట్ ఒక 15 years తర్వాత ఫస్ట్ టైం గుడి దగ్గర కలుసుకోరు. ఇక సినిమా కలుసుకోరు. మరి ఏ విధంగా కలుసుకోవాలనేది ఈ హీరోనికి పెద్ద టార్గెట్ అయిపోతుందండి. నా చిన్నప్పుడు ఉన్న లవర్ని ఏ విధంగా కలుసుకోవాలనేది పెద్ద టార్గెట్ ఉంటుంది ఈమెకు. ఈమె ఏం చేస్తుంది, ఈ పరచూరు బ్రదర్ అంటే ఇతను ఈ సినిమా ఎడిటర్ ఉంటాడు, సీరియల్ ఎడిటరు. ఈనాడు ఆఫీస్కి వచ్చి తన యొక్క చిన్నతనంలో జరిగిన లవ్ స్టోరీని ఒక కథ మనసంతా నువ్వే రూపంలో కథ రాస్తుంది అన్నమాట. హీరోని చిన్నతనంలో జరిగిన లవ్ స్టోరీని సీరియల్ రూపంలో మనసంతా నువ్వే అనే కథ రాస్తుంది. ఇందులో ఈమె పేరే రేణు అని పెట్టుకుంటుంది అన్నమాట. ఓకేనా, రేణు అని పెట్టుకుంటుంది. రియల్ లైఫే, తన జీవితం జరిగిన రియల్ లవ్ స్టోరీ కథ రాసి ఇతనికి ఇస్తే ఇతను అరే బాగుందని సీరియల్లో ప్లే చేస్తారు అనమాట. ఆ సీరియల్ని ఎవరు చూస్తారు, వాళ్ళ చెల్లెలు హీరోని వాళ్ళ చెల్లెలు బాగా చదువుతూ ఉంటుంది అనమాట. బట్ హీరోని పట్టించుకోదు. మన హీరో పట్టించుకోడు అనమాట. సరేండి, ఇంతలోపల మన హీరోకు ఒక ఈ హీరోని తనురాయ్ అనేది మన రవితేజ సినిమాలో ఉంటుంది. అంటే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం సినిమాలో హీరోని ఉంటుంది. ఈమె తనురాయ్కి ఒక యాక్సిడెంట్లో ఫ్రెండ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్ ఈమె ఏం చేస్తుంది, అది అచానక్గా తీసుకొని హీరో యొక్క క్యారెక్టర్ని చూసి లవ్ చేస్తుంది హీరోకు. బట్ ఈ వాచ్ ఒక తాగిన నిష లోపల ఈమెకు
ఈ ఫ్రెండ్కి ఇస్తాడనమాట హీరో. అది ప్రేమ అనుకొని ఈమె ఉంచుకుంటుంది. ఉంచుకున్న తర్వాత మేము ఒక షాపింగ్ మాల్కి వెళ్తుంది అనమాట. ఈ హీరో వాళ్ళ ఫ్రెండ్ తనురాయ్. అంత లోపల హీరోని వస్తుంది రీమా సేన్. ఈ వాచ్ స్టార్ట్ అవుతుంది కానీ ఆమె కాపాడడానికి రాదన్నమాట. అప్పుడు ఈ హీరోని చూసి ఈ వాచ్ ఎవరు ఇచ్చారంటే మన బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు ఈ వాచ్ ఆపడం ఎలాగో మీకు తెలుసా అంటే ఈమె ఆపుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ వాచ్ ఇచ్చిందే ఆమె కదా. ఈ వాచ్ ఎవరు ఇచ్చారంటే హీరోని అడుగుతుంది అన్నమాట. ఈమెకు తనురాయ్కి అడుగుతుంది హీరోని రీమా సేన్. ఈ వాచ్ ఎవరు ఇచ్చారంటే నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిండు అని చెప్తుంది అన్నమాట. ఇక్కడ షాక్ అయిపోతుంది. అరే మగల ప్రేమ గుడ్డిది, నన్ను మర్చిపోయిండని. ఇక మళ్ళీ ఏం చేస్తుంది, ఒక గంట తర్వాత ఈ వాచ్ ఆ తాగినేషన్లో పడిపోతుంది అనమాట. ఆ తర్వాత వచ్చి నా వాచ్ నాకు ఇవ్వవా, ఈ వాచ్ నాకు చాలా ఇంపార్టెంట్, నా చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందని ఆ స్టోరీ మొత్తం చెప్తాను అనమాట. అరే అది నిజమా అని ఇచ్చేస్తాను అనమాట. ఇచ్చేసిన తర్వాత ఒక ఫేర్వెల్ పార్టీ ఉంటుంది. ఒక ఫేర్వెల్ పార్టీ లోపల ఇది ఒక స్నేహం ప్రేమ చర్చ మీద ఒక సెలబ్రిటీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. జరుగుతూ ఉంటే ఉదయ్ కిరణ్ పాల్గొంటాడు, రీమా సేన్ కూడా పాల్గొంటుంది. ఇక్కడ మనకు తనురాయ్ అంటే మనకు ఈ ఫ్రెండ్షిప్ ప్రేమ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటే రీమా సేన్ కోపం వస్తుంది అన్నమాట. కోపం వచ్చిన తర్వాత ఈ రీమా సేన్ ఈ తనురాయ్ ఏమంటుంది, ఏది మీరు ఇంత కోపంగా మాట్లాడారు, లవ్ ఫెయిల్యూర్ అంటే నాలాగా అనగానే అప్పుడు హీరోని ఏమంటుంది, ఏంది నీ లవ్ సక్సెస్ కదా అంటే లేదు నాకు నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన వాచ్ మళ్ళీ తీసుకున్నాడు, అతను చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉందంట అతనికి అనగానే అప్పుడు నమ్ముతుంది అనమాట. అరే ఇట్లా పొరపాటు పడ్డా అని మళ్ళీ స్టేజ్ దగ్గర వచ్చేసరికి అప్పుడు ఉదయ్ కిరణ్ హీరో తన చిన్నప్పుడు ఉన్న ప్రేమ కథ మొత్తం స్టేజ్ మీద చెప్తారన్నమాట సీతారామ శాస్త్రికి. ఫ్రెండ్షిప్ అంటే మీరు చిన్నప్పుడు ప్రేమించుకున్న గుడి దగ్గర అన్నీ పర్సన్ పెట్టుకునే వాళ్ళము, చిన్నతనంలో ఒక పావురం ఎగరేసే వాళ్ళం ఇద్దరము అనగానే హీరోని చాలా ఫీల్ అవుతుంది అనమాట. అరే నన్ను మర్చిపోలేదు కదా అని. అప్పటి నుంచి సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుందండి మంచిగా. ఇద్దరు అప్పుడు మళ్ళీ ప్రేమించుకుంటారు. బట్ స్టోరీ అంటే హీరోనికి తెలిసిపోతుంది నా చిన్న లవర్ ఇతనే అని, ఉదయ్ కిరణ్ అని. బట్ హీరోకు తెలియదు అన్నమాట ఈమెనే నా చిన్నటి గర్ల్ ఫ్రెండ్ అని. ఇక్కడ చిన్నటి గర్ల్ ఫ్రెండ్ అని తెలియదు. ఇక ఈమె బాగా క్లోజ్ కావడం వల్ల సరే అని ఇక హీరో ఈమెకి ప్రపోజ్ చేస్తాడు అనమాట. అసలు ఈ చిన్నటి ఫ్రెండ్ అని తెలియదు. బట్ ఇక ఇది హీరోకు రుజువు చేసుకోవడమే హీరో రుజువు చేసుకోవాలి, నేను చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ అని ఇతను తెలవాలి అని అనుకుంటుంది. బట్ హీరో ఫస్ట్ కట్టలేకపోతాడు అనమాట. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. మారిన తర్వాత ఏమవుతుంది, సరే ఎవరో ఒకరు సరే అని నువ్వే నా చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ అని ఇక చేపట్టుకుంటాడు అనమాట. చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ నువ్వే అని హీరో చిన్న ఒక 10 రూపాయలు పరిచయం చెప్తారనమాట. అప్పుడు హీరోని కోపం వస్తుంది. నువ్వు నన్ను గుర్తుపట్టలేవా, ఈ వాచ్ ఇచ్చింది నేనే, నిన్న ఒక ఆమె, ఈరోజు నేను, రేపు ఇంకొకరు అని సీరియస్ అవుతుంది. అయ్యో లేదు అనవసరంగా తొందరపడ్డాను, నా చిన్నటి గర్ల్ ఫ్రెండ్ నాకు కావాలి అనగానే అప్పుడు హీరోని కొట్టి నేనే చిన్నటి గర్ల్ ఫ్రెండ్ గుర్తుపట్టలేవా నువ్వు అనగానే ఆ పాట ఒక సంకేతంగా ఒక వాచ్, తర్వాత ఒక తూనిగా పాట పాడతారన్నమాట ఇద్దరు. తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటారు. బట్ వాళ్ళ నాన్న విలన్గా ఉంటాడు అన్నమాట. హీరోని వాళ్ళ డాడీ నువ్వు చేసుకుంటే బాగుండేది, చంపేస్తానని బెదిరిస్తారు. ప్లస్ హీరో వాళ్ళ చెల్లెలగం అయితే ఉన్నప్పుడు కూడా మధ్యలో వస్తారనమాట. మధ్యలో వచ్చేసరికి ఏమైతే చిన్న ఫైట్ అవుతుంది. అంతలోపల హీరోకు ఇక్కడ క్లైమాక్స్ బాగుంటుందంటే హీరోని వాళ్ళ డాడీ పొడి చేస్తారనమాట. వెనస్ వచ్చి పొడి చేస్తాను. తర్వాత హాస్పిటల్ వచ్చి మ్యాక్సిమం డెడ్ అయిపోయారు అనుకుంటారు అందరనమాట. హీరోని షాక్ అయిపోతుంది. ఏదైనా ఐసీయూలో ఉంటాడు హీరో. లాస్ట్కు చనిపోయిందని ఫిక్స్ అవుతారు. సో ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వాచ్ వస్తుంది అన్నమాట. మెల్లగా వాచ్ వచ్చిన తర్వాత సిగ్నల్ ఇస్తుంది వాచ్. అది ఎక్కడో కొద్దిగా ప్రాణం కొట్టుకుంటుంది. ఆ ప్రేమ వల్ల మళ్ళీ లేస్తాడు హీరో. లేచిన తర్వాత ఉదయ్ కిరణ్ మన సునీల్ కామెంట్ బాగుంటుందండి. సునీల్ చూసి మన హీరోనికి
హీరోని చూసి మళ్ళీ వచ్చి కౌలించుకుంటుంది. ఇది నేను చిన్నప్పుడు ఫ్రెండ్, సారీ నిన్ను బాధ పెట్టినందుకు, ఇంకోసారి ఏం పెట్టా అని అంటదన్నమాట. ఇదండి చిన్నప్పుడు లవ్ స్టోరీని ప్రేమ కథను మార్చి మళ్ళీ దాన్ని కాపాడుకొని ఇద్దరు కలుసుకొని చూపించిన తేజ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అంటే నా టెలిగ్రామ్ కూడా జాయిన్ అయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్.